ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వర్లారా, గడిచిన పాఠములో మనము మానవుని యొక్క శరీరము, ప్రాణము, ఆత్మ, అలాగే దేవుడు అతన్ని సృజించిన విధానము, అతనికి అప్పగించిన బాధ్యతలు, అతనికి అప్పగించిన నాయకత్వం, వీటన్నిటిని గురించి కూడా ధ్యానించాం. ఇదంతా మనకి ఆదికాండము 1-2 అధ్యాయాల్లో స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈరోజు మానవుని యొక్క పతనం అనే పాఠాన్ని మనం ధ్యానించబోతున్నాం. మానవుని యొక్క పతనం అంటే మనిషి ఏ విధంగా పతనమైపోయాడు, అతను ఏ విధంగా పాపంలో పడిపోయాడు అనే విషయాలు దేవుని వాక్యం నుండి నేటి పాఠంగా మనము ధ్యానిద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా మనము ఒక వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక మనుషుని ద్వారా పాపమును అనే మాటతో ఈ వచనం మనకు కనపడుతుంది. అంటే మొట్టమొదటి మానవుడైన ఆదాము ద్వారా లోకములోనికి పాపము యొక్క ప్రవేశం, పాపము యొక్క ప్రారంభము అనేది జరిగినట్లుగా మనం చూడగలం. అయితే పాపము యొక్క మూలం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఒక ఆజ్ఞను ఏదెను తోటలో ఆదామవ్వలకు ఇవ్వటం జరిగింది. ఆ ఆజ్ఞను వారు ఎప్పుడైతే అతిక్రమించారో, వారు ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపంలో పడినట్లుగా మనం చూడగలం. అయితే ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఇక్కడ ఈ మాట మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. సర్పము, భూజంతువుల్లో సర్పము అనే దాన్ని మనం ఆలోచించితే దాని యొక్క స్వభావ లక్షణం అది కుయుక్తి కలిగినట్లుగా మనం చూడగలం. అయితే ఈ సర్పము అనే విషయాన్ని మనం ఆలోచిస్తే సర్పములో ఉండి లేక సర్పము ద్వారా మాట్లాడి మొదటి మానవులైన ఆదాము హవ్వలను పాపములో పడవేసిన ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఇక్కడ వారు పాపంలో పడుటకు ఒక మూల కారకుడిని ఇక్కడ మనం గ్రహించగలం. ఆ మూల కారకుడు ఎవరు అంటే అపవాది అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించగలం. అంటే అపవాది మొదటి నుండి కూడా అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని బైబిల్ చెప్తారు. కనుక మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త
8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆ మాట్లాడుతూ అక్కడున్న యూదులతో ఇలా ఆయన సంభాషిస్తూ ఉంటాడు. 8వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అంది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతూ, యూదులు మేము అబ్రహాము సంతానం అని చెప్తూ ఉన్నారు. మరలా 39వ వచనం చదువుకుంటే, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనేది. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. వారేమో మేము అబ్రహాము సంతానం అని వారంటారు. ప్రభువేమో కాదు కాదు, మీరు అబ్రహాము సంతానం కాదు అని చెప్తూ 44వ వచనంలో ఇలా అంటాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇది ఇక్కడ మనకు మొట్టమొదటిగా పాపము యొక్క మూలానికి కారకుడు ఎవరు అంటే ఆదామములు పాపంలో పడిపోవడానికి కారకుడు అపవాది. వాడి యొక్క స్వభావము ఆది నుండి కూడా వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అంటే అబద్ధానికే తండ్రి. ఇది మనం గ్రహించాలి. అబద్ధానికి తండ్రి, అబద్ధం ఆడేవాడు. కనుక అంత మాత్రమే కాదు, వాడు ఎలాంటి వాడు అని అంటే ఇక్కడ యుక్తి చేత అనే మాట కనపడుతుంది. యుక్తి చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఈ మాట కనపడుతుంది. దేవుడు సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు క్రీస్తు యందలి సరళత నుండి తప్పిపోనేమోనని భయపడుతున్నాను అంటాడు పౌలు గారు. అంటే సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది. అంటే అపవాది అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, కుయుక్తి పరుడు, ఇలాంటి లక్షణాలన్నీ కూడా వాడు కలిగి ఉన్నాడు. కనుక ఆదాము హవ్వలను పాపములో పడవేయటానికి మూల కారకుడు ఎవరంటే అపవాది. కనుక అపవాది వాడికి ఇంకా పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. అపవాదిని గురించి మాట్లాడేటప్పుడు అది అపవాది, అది ఇది అంటూ ఉంటారు. వాడు ఒక వ్యక్తే. కనుక ఒక వ్యక్తిని సంబోధించినట్లుగా సంబోధించాలి. కనుక ఆది నుండి వాడు యేసుప్రభు ఏమని సంబోధించాడు, వాడిని గురించి మాట్లాడుతూ ఈ యోహాను సువార్తలో ఆది నుండి వాడు నరహంతకుడు, హంతకురాలు, అది ఆది నుండి అది హంతకురాలు, ఆది నుండి నరహంతకురాలు అన్న అబద్ధ అంటే అలాంటి ఉచ్చారణ ప్రభు చేయలేదు. వాడు అన్నాడు, అది అబద్ధికుడు అనుకున్నా. వాడు అంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు, మేల్ సెన్స్ లో మాట్లాడుతున్నాడు ప్రభు వారు. కనుక ఇక్కడ మనం అపవాదిని గురించి మాట్లాడేటప్పుడు అంటే ఇక్కడ వాడిని ఏదో పొగడాలని కాదు, కానీ వాడు ఎలాంటి వాడు అనేది తెలియాలి అంటే మనం సరి అయిన ఉచ్చారణ చేయాలి. చాలా మంది సరైన ఉచ్చారణ చేయకపోవడం ద్వారా అపవాదిని గుర్చిన యొక్క గ్రహింపు మనం పోగొట్టుకుంటాం. అంటే ఎదుటి వారికి కూడా తెలియజేయలేం. కనుక అపవాది వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు,
వాడు అబద్ధమునకు జనకుడు. తర్వాత నేను ఇంకా అపవాదిని గురించి టాపిక్ ఉంటుంది, అందులో ఇంకా వివరంగా చెప్తాను. అంటే ఇక్కడ ఆదాము అవ్వలు ఇంకా ఇలాంటి పాపంలో పట్టడానికి మూల కారకుడు అపవాది. రెండో విషయం నేను చెప్తున్నాను, పాపము యొక్క స్వభావం. పాపము యొక్క స్వభావం ఏమిటి, ఆ స్వభావం ఏం చేస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు మనకు కనపడతాయి. 3వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పాపము యొక్క స్వభావము ఇది మానవుని యొక్క మనస్సును లేక జ్ఞానమును గ్రహింపును దూరం చేస్తుంది. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ ఒక మోసపూరితమైన విధానం కనపడుతుంది. ఏమిటి ఈ మోసపూరితమైన విధానం అనేది మనం ఆలోచిస్తే, ఆదికాండము 2వ అధ్యాయము ఒకసారి మనం చదువుకున్నప్పుడు 9వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించాను. ఇక్కడ హవ్వ ఒక సంగతి మర్చిపోయింది. అంటే పాపము మన జ్ఞానాన్ని, మన గ్రహింపును, మన వివేకాన్ని, మన జ్ఞాపక శక్తిని మనము అన్నిటినీ కోల్పోయేలాగా చేస్తుంది. అంటే అసలు ఇది ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించాలనే ఆలోచనలో వస్తాడో దానికి మూలం ఏమిటి అనేది మనం గ్రహించాలి. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది. అంటే ఆ తోటలో ఉన్న ప్రతిదీ కూడా, ప్రతి పండు కూడా ఎలాంటిది అంటే చూపునకు అంటే కన్నులకు అందమైనది, ఆహారమునకు మంచిది. అంటే ఇక్కడ ఈ తినొద్దని చెప్పిన పండు మాత్రమే కాదు, అన్ని పండ్లు అలాగే ఉన్నాయి, అన్ని అందమైనవే, అన్ని మంచివే. కానీ ఇక్కడ అపవాది చేసిన బోధ ఆ సంగతి మర్చిపోయి ఈ పండే అందమైంది, ఈ పండే మంచిది అనే ఒక తప్పు ఆలోచనకి హవ్వను తీసుకుపోయింది. దీనికి కారణాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయం 15వ వచనం ఇలాగ మనకి తెలియజేస్తుంది. 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, ఇక్కడ దానికి ముందు 14వ వచనం కూడా చూద్దాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, బట్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ when he is drawn away of his own lust and enticed అనే మాట కనపడుతుంది.
అంటే ఈ మాట మనం గమనించినప్పుడు ఇది స్వకీయమైన దురాశ అన్నాడు. ఈ స్వకీయమైన దురాశ అనేది ఇంగ్లీష్ లో ఓన్ లస్ట్ అన్నాడు. ఈ లస్ట్ అనే మాట చాలా అపవిత్రమైన శబ్దాన్ని ఇస్తుంది. జారత్వాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు ఈ లస్ట్ అనే మాట మనకి ఉపయోగించబడుతుంది. జారత్వము, వ్యభిచారము అనే సందర్భాల్లో ఈ లస్ట్ అనే మాట కనపడుతుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా పాపము చేత, అంటే స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి అంటే అతడు ఆ యొక్క దేని విషయంలో అతడు శోధించబడుతున్నాడు, దాని విషయంలో అతడు ఆకర్షించబడి లోపల శోధింపబడుతూ ఉంటాడు. ఈ శోధన ఎక్కడికి తీసుకెళ్తుందంటే పాపానికి తీసుకెళ్తుంది. దీనికి మూలం ఏమిటంటే అక్కడ ఒకవేళ అతను కంటితో చూచుట ద్వారా కానీ, లేక ఇంకా విన్న మాటల ద్వారా కానీ ఇలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ప్రస్తుత సందర్భానికి మనం వెళ్తే, అంటే హవ్వ యొక్క సందర్భానికి వెళ్తే, హవ్వ మరులు కొల్పబడింది, ఏడవబడింది, దురాశ చేత వీటన్నిటికీ ఆమె లోబడింది. అసలు ఆమెలో దురాశ పుట్టుటకు కారణం ఏమిటి అంటే అపవాది యొక్క బోధ. అపవాది యొక్క బోధ ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆమె, అంటే అపవాది ఆమెతో, అంటే స్త్రీతో చెప్తున్న మాట ఏమిటంటే మీరు చావనే చావరు అనేది మొదటి విషయం. రెండవది ఏమిటంటే ఏలయనగా మీరు వాటిని తినుమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అపవాది యొక్క బోధ దేవుని మీద ఆ వ్యతిరేకతను పుట్టించింది. దేవుని ప్రేమను సందేహించేలాగా చేసింది. కనుక ఇక్కడ హవ్వ రెండు విషయాలను గుర్తించింది. ఒకటి, చావనే చావరు అనే మాట. దేవుడేమో మీరు నిశ్చయముగా చచ్చెదరు అంటే, అపవాది మీరు చావనే చావరు. ఇక రెండో మాట ఏంటంటే మీరు దేవతల వలె, అంటే దేవుని లాంటి వారు అయిపోతారు. అసలు దేవతలు ఎలా ఉంటారు తెలియదు, కానీ అలాంటి వారు అయిపోతారు అనే బోధ ఒక తీవ్రమైన దురాశను పుట్టించింది. దురాశ అంటే తనకు చెందని దానిని సొంతం చేసుకోవాలనే తీవ్రమైన కోరిక. మనిషి ఆశాజీవి. ఆశ లేకుండా మనిషి జీవితం లేదు. కానీ దురాశ అనేది చట్టబద్ధము కానిది. ఆశ చట్టబద్ధమైంది. దురాశ అనేది అక్రమమైన దారిలో, అడ్డదారిలో సొంతం చేసుకోవాలనే ప్రయత్నం దురాశ. ఇది మనం గ్రహించాలి. ఇది విన్న మాటల ద్వారా, అలాగే చూసిన దృశ్యం ద్వారా మనిషి లోపలికి ప్రవేశిస్తుంది. ఉదాహరణకి అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తు రాజు అక్కడున్న తన సేవకులు సారమ యొక్క అందాన్ని పొగుడుతారు. సారమ యొక్క అందాన్ని పొగడగానే వెంటనే ఆమెను ఆయన చూడలేదు, కానీ పరిచారకులు లేక తన సైనికులు, తన వారు చెప్పిన మాటలు విని ఆమెను తన ఇంటికి తెప్పించుకుంటాడు. అంటే విన్న మాటల ద్వారా లోపల శోధన ప్రారంభమవుతుంది, లస్ట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అతడు దురాశకు లోనవుతాడు, బలాత్కరిస్తాడు, ఇంకేదైనా చేస్తాడు. అలాగే రెండవ విషయాన్ని గమనిస్తే, ఆ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి మనం 4-5 వచనాలు చదువుకున్నప్పుడు, దావీదు
సాయంకాలం వేళ అతను నిద్ర నుండి లేచి మిద్దె మీద నుండి కిందకి చూసినప్పుడు స్నానం చేయుచున్న ఒక స్త్రీ ఆయన కనిపించింది. అంటే ఓపెన్ టాప్ బాత్రూమ్, అంటే పై కప్పు లేని బాత్రూమ్ లో ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆయన చూసి దురాశ చేత ఏడవబడ్డాడు. లస్ట్ అనేది ఆయన హృదయంలో ప్రవేశించింది. మంచి చెడ్డలు ఉచ్చ నీచాలు విసర్జించిన వాడై ధర్మశాస్త్రపు ఆజ్ఞను నీ పొరుగువాని దేనినే ఆశింపకూడదనే ఆ 10 ఆజ్ఞలో ఉన్న ఒక ఆజ్ఞను కూడా మర్చిపోయిన వాడై దురాశ చేత ఏడవబడి తన ఇంటికి ఆమెను పిలిపించుకుని ఆమెతో వ్యభిచరించినట్లుగా మనకు వాక్యం చెప్తుంది. దీని వెనకాల ఉన్న విషయం ఏంటంటే దురాశ. మనిషి మాటల ద్వారా కానీ కంటి చూపు ద్వారా కానీ ఆ యొక్క సంఘటనను విన్నప్పుడు, లేక ఆ విషయాన్ని గురించి విన్నప్పుడు, లేక ఆ దృశ్యాన్ని చూసినప్పుడు వెంటనే అతడు దురాశ చేత పీడింపబడతాడు, శోధింపబడతాడు. అలా శోధించబడి అతడు పాపానికి లోనైపోతాడు. కనుక పాపం యొక్క స్వభావం మనిషి యొక్క హృదయంలో ఇంత భయంకరంగా ప్రారంభమవుతుంది. కనుక పాపము అనేది ముందు ఎక్కడ ప్రారంభమవుతుందంటే పాపము చేయుట ద్వారా కాదు. మనం ఏం చెప్పుకుంటామంటే పాపం చేసిన తర్వాత ఆ వ్యక్తి పాపం చేశాడు అంటే ఇక్కడ ఆ ఐగుప్తు రాజు సారమును తన ఇంటికి పిలిపించుకున్నాడు. పిలిపించుకోక ముందే అతని హృదయంలో ఆలోచన ప్రారంభమైంది. దావీదు తన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆమెతో పాపం చేశాడు. కానీ ఇంటికి రాకముందే తన హృదయంలో ఆమెతో ఆయన కలిసిపోయాడు. కనుక పాపము అనేది దురాశకు సంబంధించింది. పాపము అనేది అది ఎంత భయంకరమైనదంటే అది మానసికంగా జరిగే ఒక చర్య. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన క్రొత్త నిబంధన గురించి ఆయన మాట్లాడుతూ ఇలాగా చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయంలో చాలా గొప్ప సంగతులు ఆయన చెప్తూ ఉంటాడు. అందులో ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు 27వ వచనం చదువుతున్నాం. 27వ వచనము ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ఆజ్ఞ. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాని పెరికిని యొద్ద నుండి పారవేయవు. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు చెప్తూ చూచు ప్రతివాడు, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడే. అవ్వ పండు తినక ముందే పండు తినుట ద్వారా ఏ లాభాలైతే వస్తాయని ఆమె విన్నదో వాటిని పూర్తిగా నమ్మేసింది. ఇక పండు తినాల్సిన పని కూడా లేదు. నమ్మి పండు తినేసింది. అంటే పండు తినుట ద్వారా అది క్రియ ద్వారా జరిగించి, కానీ ఆమె హృదయంలోనే అది జరిగిపోయింది. ఇక్కడ దావీదు మహారాజు బత్షెబను తన ఇంటికి పిలిపించుకొని ఆమె శరీరంతో పాపం చేశాడు. కానీ ఆమెను చూసినప్పుడు, ఆమె అందాన్ని చూసినప్పుడే ఆయన తన హృదయంలో ఆమెతో పాపం చేశాడు. తన హృదయంలో జరిగిన దారిని ప్రాక్టికల్ గా క్రియాపూర్వకంగా జరిగించడానికి ఆయన శరీరంతో పాపం చేశాడు. అంటే పాపం యొక్క ఉనికి లేక పాపం యొక్క ప్రారంభం ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో పుడుతుంది. అది కార్యరూపం దాల్చుతుంది. అంటే మనం అంటాం
ప్లాన్డ్ మర్డర్ అని. అంటే ఈ ప్రీ ప్లాన్ మర్డర్ అనేది ఎలా జరుగుతుందంటే, ముందుగా ఓ వ్యక్తిని చంపడానికి ఒక ముందస్తు ప్రణాళిక వేసుకుంటారు. అంటే వారి ప్రణాళికలో అయిపోయింది ఇక. దాన్ని అమలు పరిచేటప్పుడు కార్యరూపం దాల్చుతారు. అంటే వారు ప్లాన్ వేసినప్పుడు, పథకం వేసినప్పుడు, వారి పథకంలో ఆ వ్యక్తిని గురించి ఏ టు జెడ్ మొత్తం, అంటే అతన్ని పట్టుకోవటం, లేకపోతే అతను కొట్టటము, అతని ప్రాణం తీయటం, ఇదంతా వారి ప్రణాళికలో ఒక భాగం. వారి ప్రణాళికలో చివరిది ఏంటంటే చంపేయటం. ఇదంతా ప్రణాళికలో జరిగిపోయిన దాన్ని కార్యరూపం దాల్చుతూ ఉన్నప్పుడు అది పరిపూర్ణం అవుతుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే ప్రణాళికలోనే చాలా సంగతులు జరిగిపోతూ ఉంటాయి. దీన్ని మనం గ్రహించవలసిన వారు. కనుక నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. అయిపోయింది అక్కడే. ఇక నువ్వు మరలా ఆ స్త్రీని, ఆ ధర్మశాస్త్రం చెప్పింది పాపం చేస్తేనే పాపం అని, కానీ ప్రభు చెప్తున్నాడు చూస్తేనే పాపం. కనుక ప్రభు ఏం చెప్తున్నాడు? ఆరిజిన్ చెప్తున్నాడు, అంటే మూలాన్ని ఆయన చెప్తూ మూలమే నువ్వు తీసేయి అంటున్నాడు. కనుక ముందు అవ్వలో పండు తినటం కాదు, అపవాది బోధ యొక్క మూలం ఆమెలో కలగకుండా ఉండాలి. కనుక పాపం యొక్క ప్రారంభాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అపవాది యొక్క బోధ ఎప్పుడైతే విన్న వెంటనే ఆమెలో దురాశ పుట్టింది. ఆ దురాశ ఆమెను శోధించింది. పండు తినాలి, తింటే నేను దేవతనైపోతాను, తింటే నాకు చావు లేకుండా ఉంటుంది, తినాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. పాపం ఏం చేస్తుందంటే ఆలోచన శక్తిని చంపేస్తుంది. అంటే ఆ దురాశ అనేది, ఆ ఆలోచన శక్తి అంటే, అరే నేను ఏంది ఇంత చాలా చీప్ గా బిహేవ్ చేశాను, నా 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 స్థితి ఏంటి, నా యొక్క కెపాసిటీ ఏంటి, నా స్థానం ఏంటి, నా స్థాయి ఏంటి, మరి ఇంత చీప్ గా నేను ఎలా ప్రవర్తించాను, అసలు ఇంతగా నేను ఎందుకు దిగజారిపోయాను అని తర్వాత ఆలోచించినప్పుడు నీకు అర్థం అవుతుంది. అంటే నువ్వు ఎలా ఆలోచించకూడదో, నువ్వు ఎలా లొంగిపోకూడదో, నువ్వు ఎలా పడిపోకూడదో, నీ స్థాయిని ఎలా దిగజార్చుకోకూడదో అనేది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే అయిపోయినాక అర్థం అవుతుంది. ముందెందుకు అర్థం కాలేదంటే, పాపము యొక్క ప్రభావం అనేది అన్నిటి నుండి నిన్ను దూరం చేస్తుంది. నిన్ను ఒక చదువు లేని ఒక అనాగరికుడిగా, ఒక కళ్ళు లేని ఒక కంప్లీట్ ఒక గుడ్డివాడిగా, ఏ మాత్రము సంస్కారం లేని వ్యక్తిగా నేను దిగజారుస్తాను. దావీదు ఆ విషయాన్ని అలాగే వదిలేసి 1 సంవత్సరం పాటు అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడతాడు ఆయనతోటి. నేను నిన్ను గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకొచ్చి నా సింహాసనం మీద కూర్చోబెట్టాను, నీ యొక్క యజమానుని యొక్క నగరి నీకు ఇచ్చాను అనగా సౌలు, నీ యజమానుని భార్యను నీ కౌగిటి చేర్చాను, నీకు ఇంకా చాలదు అనుకుంటే నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా. అంటే ఇక్కడ ఏం ఆలోచించాలి దావీదు అంటే, దేవుడు నన్ను గొర్రెల కాపరిగా ఉన్నవాడిని ఒక సింహాసనం మీద రాజుగా చేశాడు అని ఆలోచించాలి. తర్వాత నాకు అనేక మంది భార్యలను ఇచ్చాడు, నాకు ఒక అందమైన పట్టణాన్ని ఇచ్చాడు, నాకు కావలసినంతా ఇచ్చాడు. ఒకవేళ నాకు ఇంకా కావాలనుకుంటే ఆయన అడిగితే ఇస్తాడు. ఆయన్ని అడిగి ఆయన ద్వారా పొందటం అనేది చట్టబద్ధమైంది అనే యొక్క విచక్షణ ఆయన పోగొట్టుకున్నాడు. గొలియాతు సందర్భంలో విశ్వాసంతో మాట్లాడిన మాటలు ఇక్కడ ఆయనకు గుర్తుకు రాలేదు. అలాగే సౌలుతో ఉన్నప్పుడు, యుద్ధానికి నేను వెళ్తాను అన్నప్పుడు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అంటే, లేదు నేను
ఎలుగుబంటి మీద యుద్ధానికి వెళ్ళాను, సింహాన్ని పట్టి చీల్చి చంపాను, వాటన్నిటిలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని సౌలుకు చెప్పిన విశ్వాసంతో కూడిన మాటలు అక్కడ ఆయనకు గుర్తు రాలేదు. అంటే ఇవన్నీ ఎందుకు రాలేదు? ఎందుకు ఆయన అంటే దురాశ అనేది, పాపము యొక్క ప్రభావం అనేది మనిషిని విచక్షణ జ్ఞానాన్ని, తన యొక్క స్థితిని కోల్పోయేలాగా చేస్తాయి. అందుకే ఈరోజు చాలా మంది పాపంలో పడిపోవటానికి, అలాగే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవటానికి కారకులు అవుతున్నారు. కనుక పాపం ఇంతటి ప్రభావమైనది. దానికి మూలము మనిషిలో కలిగే దురాశ. దురాశకు మూలము ఏమిటంటే ఒక విషయాన్ని గురించి వినుట ద్వారా, చెవులు వినుట ద్వారా, కళ్ళతో చూచుట ద్వారా, ఈ రెండింటి ద్వారా మనిషిలో దురాశ ప్రారంభమవుతుంది. ఆ దురాశే మనిషిని విచక్షణను కోల్పోయి పాపములోనికి తీసుకుపోయేదిలాగా ఉంటుంది. ఇది పాపము యొక్క మూలం. ఈ భూమి మీద పుట్టిన మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అలాగే చివరి మానవుడు వరకు కూడా ఈ యొక్క పాపము ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రవేశిస్తూనే ఉంటుంది. పాపము యొక్క ఏలుబడికి మూడు మూలకాలు ఉన్నాయి. ఈ మూలకాలను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఈ మూడు మూలకాలను అపవాది ఇక్కడ అంటే హవ్వ మీద ప్రయోగించడం జరిగింది. అలాగే హవ్వ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా వాడు ప్రయోగిస్తూ ఉంటాడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక మనము చదువుకుందాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే, అందులో 16వ వచనం ఇలాగ మాట్లాడుతుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి, ఇక్కడ ఈ మూడు విషయాలు అంటే, ఒకటి శరీరాశ, శరీరంలో నుండి పుట్టే కోరిక. అందుకే ఇక్కడ అంటాడు ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అన్నాడు. ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, దురాశ. ఇది శరీరాశ అంటే శరీరంలో కలిగే దురాశ. రెండు అంటే ద లస్ట్ ఆఫ్ ద ఐస్ అంటే నేత్రాల ద్వారా, అంటే కంటి చూపు ద్వారా కలిగే దురాశ. తరువాత జీవపు డంబం. ఈ మూడు కూడా పాపానికి మూలకాలుగా మనకి కనిపిస్తాయి. అంటే అపవాది వీటిని ఆయుధాలుగా ప్రతి మనిషి మీద కూడా ప్రయోగిస్తాడు. మీరు ఈ పాపం చేసిన ఏ వ్యక్తినైనా చూడండి, ఈ మూడు అతనిలో కనపడతాయి, లేక ఈ మూడిట్లో ఏదో ఒకటైనా కనపడుతుంది. ఇక్కడ హవ్వ ఆహారానికి మంచిది అంటే అది శరీరాశ. రెండవది ఏంటి? కన్నులకు అందమైంది, నేత్రాశ. అలాగే దేవతలలో అయిపోతాం, జీవపు డంబం. ఈ మూడు ఆమెలో పనిచేశాయి, అలాగే దావీదులో పనిచేశాయి. విచిత్రం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద కూడా అపవాది దీనిని ప్రయోగించాడు. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుకున్నాడు. ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన శరీరం ఆకలితో కృషించిపోయింది. ఆయనకి ఇప్పుడు ఆహారం అవసరం. అపవాదికున్న కుయుక్తి ఏంటంటే, నీ అవసరంలో నిన్ను, నీ అవసరాన్ని ఆసరా తీసుకొని పాపంలో పడేస్తాడు. ఇది గ్రహించాలి. నీ అవసరం అంటే, నీకు ఒకటి అవసరం ఉంది, దానిని అడ్డు పెట్టుకొని నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాడుకున్న టాలెంట్ అది.
కనుక నీకు ఇప్పుడు ఆహారం అవసరం. తప్పే ఉంది దొంగతనం చేస్తే, లేక తప్పే ఉంది ఒక చిన్న అబద్ధం ఆడితే, తప్పే ఉంది ఒక చిన్న మోసం చేస్తే. నువ్వేం కోట్లు ఏమి చేయట్లేదు కదా. నీ కడుపు నింపుకోవటానికి, కడుపు నింపుకునేది కూడా తప్పేనా? ఇలాంటి తప్పుడు ఆలోచనలు నీలో ప్రవేశపెడతాడు. కనుక ప్రభుతో మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనిను. జాగ్రత్తగా ఈ మాట మనం గ్రహించాలి. అంటే అపవాదిని జయించడానికి కారణమైన ఒక సాధనం ఏంటంటే వాక్యమే. అపవాది మనల్ని శోధించడానికి వాడి దగ్గర 3 మూలకాలు ఉన్నాయి, లేక ఆయుధాలు ఉన్నాయి. వాటిని ఓడించడానికి మనకు కావాల్సింది ఏమిటంటే దేవుని వాక్యమే. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు అపవాది యొక్క ఆయుధాలను తిప్పికొట్టడానికి దేవుడు మనకు కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చాడు. సర్వాంగ కవచం. అందులో ఒకటి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అంటాడు. దేవుని వాక్యమే అపవాది యొక్క ప్రతి ఆయుధాన్ని తిప్పికొట్టగలుగుతుంది. యేసుక్రీస్తు వారు అపవాదికి ఏం సమాధానం చెప్తున్నాడంటే వాక్యం ద్వారా వాడిని తిప్పికొడుతున్నాడు. యేసు ప్రభు చెప్పిన ఈ మాట ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో కనపడుతుంది. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించారు. కనుక అది చెప్తున్నాడు, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఈ మాట యేసుక్రీస్తు వారు అపవాదికి తెలియజేశాడు. తర్వాత 5వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుమో, ఇది జీవపుటమం, నేను దేవుని కుమారుణ్ణి, జీవపుటమం, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని అపవాది కూడా ప్రభువుకి కీర్తన గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అంటే అపవాది కూడా వాక్యం తెలుసా అంటే అపవాది కూడా వాక్యం తెలుసు. అపవాది కూడా బోధ చేస్తాడు. అపవాది కూడా మరి చక్కగా వాక్యాన్ని బోధిస్తాడు. కనుక ఈ మాట కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11-12 వచనాల్లో ఉంటుంది. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, అపవాది ఎంత చక్కగా ప్రభు వాక్యం చెప్తుంటే ప్రభుకి మరలా వాక్యంతో సమాధానం చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత 7వ వచనానికి వస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అంటాడు, అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. 8వ వచనం, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి, అంటే ఇక్కడ చూపి అన్నాడంటే నేత్రాశ శరీరాశ రాళ్ళని రొట్టెలుగా చేసుకున్నాడు. అలాగే ఆయన్ని ఈ లోక రాజ్యాలన్నింటినీ నేను వాటి నీకు ఇస్తాను అని చెప్పాడు. అది జీవపు డమ్మాన్ని కొట్టించడం. తర్వాత ఇక్కడ చివరిగా ఈ అంటే ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి వాటి మహిమను చూపించాడు. మహిమను చూపించడం అంటే నేత్రాశ. ఇలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ఈ 3 మూలకాలతో అపవాది పాపంలో పడవేయుటకు ఆయన్ని శోధించినట్లుగా మనం చూస్తాం. కానీ మన ప్రధాన యాజకుడు మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను అని హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా
ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపమునకు లోపడకుండా అపవాదిని జయించినట్లుగా ఆయన గొప్ప మాదిరి మనకు అనుగ్రహించాడు. అంటే మనిషి పాపాన్ని జయించవచ్చు, అపవాదిని జయించవచ్చు, లోకాన్ని జయించవచ్చు అని యేసుప్రభు వారు జయించి మనకు ఈ మాదిరిని చూపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రకటన గ్రంథంలో చెప్తాడు, నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా తండ్రి యొక్క సింహాసనమందు కూర్చుండబెట్టుదును. కనుక ఆయన ఒక గొప్ప జయశాలి. జయించాడు, అపవాదిని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, అన్నిటినీ జయించాడు. మనము కూడా పాపమును, లోకమును, అపవాదిని జయించవలసిన వారమై ఉన్నాం. కనుక పాపము యొక్క మూలాన్ని మనం తెలుసుకున్నాము, పాపము యొక్క స్వభావాన్ని మనం తెలుసుకున్నాము. కనుక మనము ఈ సంగతుల గురించి నేర్చుకుంటూ ఉన్నప్పుడు మొదటి మానవుడైన ఆదాము అవ్వలు ఏ విధంగా పాపంలో పడిపోయారో, అలాగే మనము పాపంలో పడిపోకుండా పాపం యొక్క మూలాన్ని ఎరిగి, పాపం యొక్క స్వభావాన్ని ఎరిగి ఎంతో జాగ్రత్తగా పాపము నుండి విడిపించబడవలసిందిగా, పాపమును జయించవలసిందిగా వాక్యం వింటున్నా మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేటి పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.